4 స్కూప్ బేస్లు, 2 డ్యూయల్ బేస్లు. దాస్కా 21 LF3000 వర్సెస్ దాస్కా PD 1850. అసలు ఈ రెండిట్లో ఏది ఎక్కువ వస్తుంది? 21 ఇంచ్ స్పీకర్ ముందు 18 ఇంచ్ నిలబడుతుందా? నాకు డ్యూయల్ ఈ రెండిట్ల టికెట్ అనిపించదు. డెప్యుటేషన్ భూమి అంటే తాగి డాన్స్ చేసే వాళ్ళకి మంచిగా సింపుల్ ఒకటే మాట్లాడడం వాళ్ళకి అర్థమవుతుంది. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ కంపారిజన్ వీడియో అనమాట. ఇది కూడా లాస్ట్ టైం మనం వచ్చేసి 18 ఇంచ్ 2000 వాట్ స్కూప్లు అండ్ ఒక 18 ఇంచ్ 4000 వాట్ డ్యూయల్, ఒకటే డ్యూయల్ తోటి రెండు కంపేర్ చేసి వీడియో తీసినాం. అది మీరు అందరూ చూసిరు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఒక కంపారిజన్ వీడియో అనమాట. ఇది వచ్చేసరికి 21 ఇంచ్ డ్యూయల్ అనమాట. రెండు 21 ఇంచ్ డ్యూయల్ బేస్లు విత్ 9000 వాట్ యాంప్లిఫైర్. ఇప్పుడు ఓన్లీ కంపారిజన్ లో నేను ఓన్లీ ఇప్పుడు ఒక బేస్ ల వరకే కంపేర్ చేస్తున్నా, టాప్ లైన్ కంపేర్ చేస్తలేను అనమాట. అందుకే టాప్ లైన్ సేమ్ రెండింటి మీద దీనిపైన ఒకటే టాప్, దీనిపైన ఒకటే టాప్ వేసిన. ఇదైతే 21 ఇంచ్ డ్యూయల్, రెండు 21 ఇంచ్ డ్యూయల్ విత్ 9000 వాట్ యాంప్లిఫైర్. అండ్ ఇది 4 2000 వాట్ స్కూప్లు విత్ 7000 వాట్ యాంప్లిఫైర్ అనమాట. ఈ రెండిట్లలో ఏది ఎక్కువ వస్తుంది, దీని రిథమ్ ఎట్లుంటుంది అనే విషయం గురించి నేను ఈరోజు మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను అనమాట. ఎందుకనంటే 4 స్కూప్లలో వచ్చే సౌండ్ రెండు డ్యూలలో తీసుకురావాలని అనుకుంటారు. ఇంతకుముందు లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు ఏంటంటే రెండు 18 ఇంచ్ స్కూప్లు వచ్చినట్టు ఒక 18 ఇంచ్ డ్యూయల్ వస్తలేదు. అంటే 4 18 ఇంచ్ స్కూప్లు వచ్చినంత సౌండ్ రెండు 18 ఇంచ్ డ్యూయల్ వస్తలేదు. సో దాన్ని మనము ఇంత సౌండ్ 21 ఇంచ్లో డ్యూయల్లో తీసుకురాగలమన్న ఒక డౌట్ ఉంటుంది. అంటే 18 ఇంచ్ కంటే 21 ఇంచ్ ఎక్కువ వస్తుందని అందరికీ తెలుసు. సో 18 ఇంచ్ డ్యూయల్ వేస్తే ఎక్కువ వస్తుందేమో అని అనుకుంటారు. సో ఇప్పుడు ఈ రోజు వీడియోలో మనం ఏం చేద్దామంటే రెండింటిని కంపేర్ చేసి ఏది ఎట్లా వస్తుంది అనే విషయాన్ని మీకు క్లారిటీ ఇస్తాం. ఈ 21 ఇంచ్ డ్యూయల్లో అయితే దాస్కా స్పీకర్స్ 21 LF3000 స్పీకర్ అనమాట. ఇది 5.5 ఇంచ్ వాయిస్ కాయిల్. ఇది వచ్చేసరికి 3000 వాట్ అని రాసి ఉంటుంది. ఈ 5.5 ఇంచ్ వాయిస్ కాయిల్ దీని మ్యాగ్నెట్ సైజ్ అవన్నీ లెక్కేసుకుంటే మనం 2500గా పరిగణిస్తాం దీన్ని. ఇది డ్యూయల్ అనమాట. RCF మోడల్లో ఉన్నాయి. క్యాబినెట్ వచ్చేసరికి అండ్ యాంప్లిఫైర్ వచ్చేసరికి మన 9000 వాట్ యాంప్లిఫైర్, RR 9.0 యాంప్లిఫైర్ అనమాట. ఇది దీనికి 9000 వాట్ యాంప్లిఫైర్ విత్ స్పీకర్స్ 10,000 వాట్ లోడ్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్కూప్లు 4 స్కూప్లు సేమ్ దాస్కా స్పీకర్, సేమ్ కంపెనీ తోటి కంపేర్ చేస్తున్నా, వేరే వేరే వేయకుండా. దాస్కా స్పీకర్లే 2000 వాట్ స్పీకర్ 1852 2000 వాట్ PD స్పీకర్స్ ఇవి. దీనికి వచ్చేసరికి మన ఎన్లాబ్స్ X7 7000 వాట్ యాంప్లిఫైర్ వేసినాం అనమాట. 7000 వాట్ యాంప్లిఫైర్ అండ్ విత్ 8000 వాట్ లోడ్. అంటే ఒక 1000 ఎక్కువ ఉందనమాట స్పీకర్ల లోడు. ఇది ఈ రెండింటిని మనం పెట్టి కంపేర్ చేస్తాం. దీనిపైన సేమ్ టాప్ వేసినాం. దీనిపైన టాప్లో 2 మిడ్లు 4 HFలు ఉన్నాయి. దీనిపైన టాప్లో 2 మిడ్లు 4 HFలు ఉన్నాయి. దీనికి సేమ్ టాప్ యాంప్ వేసినాం, దీనికి సేమ్ టాప్ యాంప్ వేసినాం. డిజిటల్ క్రాస్ ఓవర్ సేమ్ ఈక్వల్. దీంట్లో టాప్ రేంజ్ అనేది ఎక్కువ తక్కువ అయినా కానీ బేస్లో కొంచెం వేరియేషన్ వస్తుంది కాబట్టి రెండు సేమ్ వినిపించాలన్నట్టుగా ఇట్లా వేసిన అనమాట. టాప్లో ఏం కంపేర్ చేస్తలేను, ఎందుకంటే టాప్లో అనేది 2 ప్రెజర్ మీట్లు ఎక్కువ వేసినా ఎక్కువ అవుతుంది. మనం అట్లాంటివి కూడా తర్వాత చేసుకుందాం. అట్లాంటివి ఈరోజు వీడియోలో అయితే రెండు డ్యూయల్ 21 ఇంచ్ వర్సెస్ 4 18 ఇంచ్ స్కూపులు 2000 వాట్. ఇవి వచ్చేసరికి 2500 వాట్ ఈచ్ స్పీకర్, 2000 వాట్ ఈచ్ స్పీకర్. ఇంకా నేను ఎప్పటిలాగానే నేను ఇంతకుముందు వీడియో లాగానే నేను మాత్రం చెప్పడం కాదు, నేను వీడియో తీసి మీకు వినిపిస్తా. అండ్ ఇక్కడ రారే పొరలు అయ్యా. ఇంతకుముందు వీడియోలు వచ్చేసరికి మనం ఆడియన్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఏంటంటే వీళ్ళు మన పూరలు అనమాట, మన డీజే నడిపిస్తుంటారు. రెగ్యులర్గా వీళ్ళు సౌండ్తో డీల్ చేస్తుంటారు. వీళ్ళకి సౌండ్ ఎట్లా వస్తుంది అనేది కొంచెం బాగానే నాలెడ్జ్ ఉంది దీన్ని. ఎందుకంటే ఇది కంపారిజన్ 21 ఇంచ్ 18 ఇంచ్ రెండు కంపారిజన్ కాబట్టి తెలిసిన వాళ్ళతో చూపిద్దామని చెప్పేసి మన పూరలే రాత్రి చాలా కష్టపడి తీస్తున్నాం, బయటలో ఎవరు దొరుకుతలేరు. వీడు వచ్చేసి నరేష్, మన ఆపరేటరు పండు, సురేష్ అండ్ వేణు, విజయ్, మన రాజు. మీ అందరికి తెలుసు, బాగా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటాడు. ఇదనమాట. వీళ్ళు విని అందరు రివ్యూ ఇస్తారు, ఎవరికి ఏమనిపించిందో చెప్తారు. తర్వాత నేను కూడా చెప్తా, మీరు కూడా వింటారు. మీరు విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్లో పెట్టండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో ఏమైనా ప్లాన్ చేద్దాం. సో సౌండ్ చెక్ చేసిన తర్వాత, అరే పిల్లలు మీరు బరాబర్ సౌండ్ పెడతా, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పాలి బరాబర్. ఎందుకంటే మన వ్యూవర్స్ మనం మోసం చేద్దాం అనమాట. బరాబర్ ఉన్నట్టు చెప్పాలి. ఎట్లా అనిపిస్తే అట్లా, ఇవ్వనికి ఏది అనిపించా చేయరి, కానీ మీకు అనిపించింది చెప్పురి, లోపల ఎట్లుంటే అట్లా. ఓకే, రైట్ సౌండ్ చెక్ చేద్దాం.
సౌండ్ చెక్ వీడియో ప్లే చేయడం జరిగిందనమాట. దీని విషయంలో ఏంటంటే మన కాపీరైట్స్ ఇష్యూస్ వల్ల ఫోక్ సాంగ్స్ కానీ కాంపిటీషన్ సాంగ్ కానీ ఏం పెట్టి కంపేర్ చేయలేదు, నార్మల్ మ్యూజిక్ పెట్టి చెక్ చేసిన అనమాట. అట్లాంటి ఫోక్ సాంగ్ కి సంబంధించిన సౌండ్ చెక్ మీకు కంపారిజన్ వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ లో ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతా, పోయి మీరు అక్కడ చూడొచ్చు. అండ్ మీరు విన్నారు అండ్ మనలు కూడా అందరు కలిసి విన్నారు అనమాట. దగ్గరలో దూరంలో అంత విన్నారు, ఇక మనలు అటు ఇటు చేసి మంచిగా విన్నారు. వీళ్ళు ఏం చెప్తారో విందాం, వీళ్ళకి ఎట్లా అనిపించింది అనేది వీళ్ళు కూడా చెప్దాం అనుకుంటారు. ఫస్ట్ వచ్చేసరికి మా నరేషుడు, మన ఆపరేటర్, రెగ్యులర్ గా ప్లే చేస్తుంటాడు. ఎట్లా అనిపించిందో తెలుసుకుందాం అనమాట. చెప్పరా నరేష్? నాకు డ్యూయల్ ఎక్కువ అనిపించింది బా. అంటే స్కూప్ ఎట్లా అనిపించింది మరి? స్కూప్ కూడా బానే ఉంది. ఇది స్కూప్ ఏంటంటే దూరం పోతున్న కొద్ది సేమ్ అంతే వస్తుంది. ఇది డ్యూయల్ ఏంటంటే దగ్గర హార్డ్ పంచ్ తోని నీట్ గా బేస్ అనేది క్లారిటీగా వినిపిస్తుంది. దూరం పోతే ఎట్లా మరి? దూరం పోతే ఏదో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ స్కూప్ ఏంటంటే ఎంత దూరం పోయినా కానీ సేమ్ వినిపిస్తుంది. ఇక్కడ వినిపిస్తుంది అట్లా. వైబ్రేషన్ ఏది ఎక్కువ? వైబ్రేషన్ స్కూప్ లో ఎక్కువ ఉన్నాయి, పంచ్ డ్యూయల్ ఎక్కువ ఉంది. అంటే ఛాతీలోకి ఏది కొడుతుంది? అది ఇది ఛాతీలో కొడుతుంది, చాతలే కూడా కొడుతుంది కానీ అంటే ఇది దానంత హెవీగా లేదనమాట. ఇది అది ఎక్కువ లేదంటారు దీనికంటే. రైట్. మనోడు నరేష్ ఏం చెప్పిందంటే డ్యూయల్ వచ్చేసరికి హెవీగా ఉంది, దూరం పోతుంటే కొంచెం డ్రాప్ అవుతుంది కానీ దగ్గర మాత్రం దంచి కొడుతుంది. హార్డ్గా వైబ్రేషన్ పంచ్ రెండు ఉన్నాయి, ఛాతీకి కొడుతుంది. ఇదేమో దూరం పోయినా కానీ సాఫ్ట్ అనిపిస్తుంది. కానీ దీనికంటే పంచ్ విషయంలో అయినా వైబ్రేషన్ విషయంలో అయినా స్కూప్ కంటే డ్యూయల్ ఎక్కువ ఉందని చెప్పేసి నరేష్ అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి మన పండు నీకెట్లా అనిపించింది ఇది? ఆయన తమ్ముడు చెప్పు. మనకి ఈ రెండిట్లల్లా నాకు డ్యూయల్ మంచిగా అనిపించినాయి. ఇది ఏమైందంటే లాంగ్ వే కొద్ది సేమ్ సౌండ్ ఉంది కానీ బేస్ క్లారిటీగా లేదు. ఇది వచ్చేసి సేమ్ బేస్ క్లారిటీ ఉంది, సౌండ్ చాలా బాగా వినబడుతుంది. దూరం పోయినా ఏడున్నా సేమ్ సౌండ్ మంచిగా అనిపిస్తుంది. సో దీని కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ అని నా ఒపీనియన్. బెటర్ అది, ఇది బెటర్. వైబ్రేషన్ కూడా ఇది ఎక్కువ వస్తుంది, వైబ్రేషన్ కూడా అది ఎక్కువ వస్తుంది, దీనికంటే అది ఎక్కువ వస్తుంది. మన పండుగ చెప్తుండ్రు విన్నారు మీరు, అది ఎక్కువ వస్తుందని చెప్తుండ్రు. ఓవరాల్ గా చెప్పాలంటే చిన్నరాజు, మీరు అందరూ బాగా ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు. రాజు అనమాట మన కొలాబరేట్ చేస్తుంటాం, రెగ్యులర్ గా మన డీలింగ్ చేస్తాడు. రాజు నీకెట్లా అనిపించింది? రాజు రెండు ఏది ఎక్కువ అనిపించింది, ఏది తక్కువ అనిపించింది? వైబ్రేషన్ పంచు నేను మీకు తెలుసు కదా, అంతా రోజు ఇంటర్నే ఉంటావు, చెవులు చెప్పు. స్కూప్ వచ్చేసి వైబ్రేషన్ బూమింగ్ ఎక్కువ ఉంది. 21 వచ్చేసి పంచ్ లాంగ్ ఉంది, గట్టిగా పడుతుంది, హార్డ్ గా పడుతుంది. లాంగ్ కూడా ఉంది, స్కూప్ కూడా మంచిగా ఉంది. కాకపోతే కొంచెం 21 గట్టిగా ముందలా గట్టిగా ఉంది డాన్స్ చేసే విషయంలో. మనోడు ఏమంటుందంటే డాన్స్ చేయాలనుకున్నప్పుడు 21 వచ్చేసరికి గట్టిగా ఛాతీలో కొడతాను అంటుండ అనమాట. బేస్ అనేది హార్డ్ వస్తుంది అంటాడు. అంటే ఇక తాగి డాన్స్ చేసే వాళ్ళకి మంచిగా కూడా బూమింగ్ మంచిగా వస్తుంది. 8 నుంచి బూమింగ్ బాగా వస్తుందంట. అంటే ఇది కొంచెం సాఫ్ట్ బేస్ ఉంది, ఇదేమో హార్డ్ గా పడుతుందని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి వేణు వైట్, ఇతను మన ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం కొలాబరేట్ చేస్తుంటాం. వేణు వైట్ అనమాట. మామ ఒకటే మాట్లాడతాను నిన్ను, ఇక ఆడలేక అవన్నీ కాదు, సింపుల్ ఒకటే మాట్లాడడం వాళ్ళకి అర్థమవుతారు. కొంచెం మంది ఉంటారు. ఎట్లా చెప్పాలంటే సీదా సాబ్ రెండులో ఏది ఎక్కువ అనిపించింది నీకు? ఇదే అనిపించింది. అంటే డ్యూయల్ 21 ఇంచ్ ఎక్కువ అనిపించిందా? రైట్. మా మామకి అయితే డ్యూయల్ 21 ఇంచ్ ఎక్కువ అనిపించిందంట. అది మ్యాటర్. సూరిబాయ్ దా, సూరిబాయ్ రావాలమ్మా రావాలి. సురేష్ నీకు ఈ రెండు నువ్వు కదా దూరంలో దగ్గర, నార్మల్ గా వైపు దూరం పోతే ఈ రెండు బేస్ లో ఏది ఎక్కువ అనిపిస్తుంది? 18 అనిపిస్తుంది. దూరం పోతే 18 స్కూప్ లో అనిపిస్తుంది. మరి ఇక దగ్గరకు వస్తే 21. వైబ్రేషన్ ఏది ఎక్కువ ఉంది? 18 వైబ్రేషన్. దూరంలో ఉన్నా దగ్గర? దూరంలో. సరే, ఇప్పుడు 21 ఇంచ్ వైబ్రేషన్ లేదా? దగ్గర ఉంది. దగ్గర వైబ్రేషన్. పంచ్ ఏది 21 ఇంచ్ డ్యూయల్ అనేసి పంచ్ ఉందంట. మరి దగ్గరకు వస్తే సౌండ్ ఎక్కువ వినాగానే, డైరెక్ట్ వినాగానే పెట్టగానే ధన్మాన్ బెదిరించేటట్టు ఎక్కువ వచ్చినట్టు ఏమనిపిస్తుంది? అంటే సౌండ్ ఆన్ చేయగానే ఎక్కువ వచ్చినట్టు 21 అనిపిస్తుంది. అంటే పంచింగ్ అనేది ఏది ఎక్కువ ఉంది? పంచింగ్ 21 ఉంది. 21 ఉంది. హార్డ్ పంచ్ ఎట్లా వస్తుంది? హార్డ్ గా గట్టిగా అదే వస్తుంది, 21 వస్తుంది. అంటే నార్మల్ గా ఇప్పుడు దీని వేసుకొని ప్రోగ్రామ్ పోయినావు, దాని వేసుకొని ప్రోగ్రామ్ పోయినావు, ఇక బాగా డాన్స్ ఊపి ఎక్కువ వస్తుంది. ఏది పెడితే వస్తుంది? ఇది వస్తుంది. ఇదా? ఇది రైట్. మొత్తం ఓవరాల్ ఏది ఎక్కువ అనిపిస్తుంది? ఓవరాల్ గా 21 లో ఎక్కువ. సౌండ్ వచ్చేసరికి 21 ఇంచులు అనేటివి 21 ఇంచ్ డ్యూయల్ అనేది ఓవరాల్ గా సౌండ్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి మన సురేష్ చెప్తుండు. విజయ్ కుమార్ మన బండికి డ్రైవింగ్ చేస్తుంటాడు అండ్ అన్ని A to Z అన్ని నేనే చూసుకుంటాడు అనమాట. నీకు ఏది ఎక్కువ అనిపించింది విజయ్ ఓవరాల్ గా సౌండ్? నాకైతే దగ్గర 21 బూమింగ్ మంచిగా గట్టిగా వచ్చింది దగ్గర. దూరం అయితే ఇది లాంగ్ ఎక్కువ కొట్టింది, దూరంగా అయితే ఇది ఎక్కువ కొట్టింది. బూమింగ్ బూమింగ్ ఎక్కువ ఉంది. దగ్గర పెట్టగానే గట్టిగా టక్కన ఆన్ చేయగానే ఏది ఎక్కువ అనిపించింది? బేసు
అదైతే ఎక్కువ అనిపించింది దగ్గర ఉన్నాం కాబట్టి ఆ. ఇది దూరంగా ఎక్కువ కొడుతుంది దగ్గర అంతే ఆ యాస్ట్ ఆడికి ఒక తిరిగి ఇది ఇది కొడుతుంది ఒక తిరుగుంది. ఇదేమో దగ్గర కొడుతుంది పోతా ఉంటే జర కొంచెం తగ్గుతుంది అంటే 21 ఇంచ్ అనేది పెట్టగానే హెవీగా వచ్చినట్టు అనిపిస్తుంది అంట. దూరం పోతా కొద్దీ 21 ఇంచ్ అనేది కొంచెం లైట్ డ్రాప్ అవుతుంది. విజయ్ కుమార్ అంటుండు. రైట్, థ్యాంక్ యూ విజయ్. మన శ్రీధర్ అనమాట. శ్రీధర్ మా ఊరే పోరగాడు. అప్పుడు మన డీజే వస్తుంటాడు, వింటుంటాడు, ప్రోగ్రామ్ చేస్తుంటాడు, ప్రోగ్రామ్ మాట్లాడుతుంటాడు. డిజైన్ బాగా జాగ్రత్త చూసుకుంటాడు. వాన వచ్చినా కూడా తడవకుండా అట్లాంటి జాగ్రత్త బాగా తీసుకుంటాడు. డిజైన్ అంటే బాగా కేర్ అనమాట. పని బాగా చేస్తాడు పోరడు. నీకు ఏది ఎక్కువ అనిపించిందిరా ఈ రెండింటి? డ్యూయల్ ఏమో మన దగ్గర ఉంటే బేస్ పంచ్ పవర్ అంతా తిరిగి వస్తుంది, లాంగ్ పోదా తగ్గుతుంది. మన స్క్యూబ్స్ వచ్చేమో దగ్గరుండి దూరం ఉన్న సేమ్ వస్తుంది, పంచ్ సేమ్ వస్తుంది, క్లారిటీ అనిపిస్తుంది. మన డ్యూయల్ అయితేనేమో దగ్గరున్న దూరం ఉంటేనేమో తక్కువ వస్తుంది, దగ్గర ఉంటేనేమో బేస్ ఎక్కువ వస్తుంది, పంచ్ పవర్ అనిపిస్తుంది. నాకు లాంగ్ ఉంటేనేమో అందరికి అర్థం కావాలంటే స్క్యూబ్స్ బెటర్ అనిపిస్తుంది, అంటే అందరికి వినిపిస్తుంది బాగా, అందరికి బాగా అనిపిస్తుంది. మన శ్రీధర్ ఏమంటున్నా అంటే ఓవరాల్ గా 21 ఇంచ్ 18 ఇంచ్ కంపేర్ చేసినప్పుడు గట్టిగా సౌండ్ పెట్టగానే 21 ఇంచ్ బేస్ అనేది ఎక్కువ ఉందని అంటున్నాడు. అండ్ 18 ఇంచ్ వచ్చేసరికి దానికంటే కొంచెం తక్కువ ఉన్నప్పటికీ లాంగ్ పోతా కొద్దీ స్కూప్ లా కదా, దూరం పోతున్నా కానీ సేమ్ వినిపిస్తుంది చెవులకి. డ్యూయల్ వచ్చేసరికి హార్డ్ గా ఎక్కువ వస్తుంది కానీ లాంగ్ పోతా కొద్దీ కొంచెం దాని పంచ్ పవర్ అనేది తగ్గుతుంది, కొంచెం బేస్ అనేది డ్రాప్ అవుతుంది అని చెప్పి చెప్తుంది. అంటే ఓవరాల్ గా వచ్చేసి 21 ఇంచ్ ఎక్కువ ఉందని మనోడు చెప్తుండు. సౌండ్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఎట్లా అనిపించిందో వాళ్ళు వాళ్ళ మాటలలో చెప్పారు అనమాట. అండ్ నాకు ఎట్లా అనిపించింది అని అంటే ఫస్ట్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను అనమాట. ఈ 21 ఇంచ్ డ్యూయల్ 2 క్యాబినెట్లు, 4 స్పీకర్లు, 9000 వాట్ యాంప్లిఫైర్ తో కలిపి మొత్తం ఓవరాల్ ప్రైస్ వచ్చేసరికి 2,04,000 పడుతుంది విత్ టైగర్ జాలి. స్కూప్స్ వచ్చేసరికి ఈ 4 స్కూప్ క్యాబినెట్లు, 4 స్పీకర్స్, 2000 వాట్ దాస్కానే, ఇది దాస్కానే విత్ 7000 వాట్ యాంప్లిఫైర్ ఇవన్నీ కలిపి మొత్తం 1,87,000 ఉంటుంది అనమాట ప్రైస్. దీనికి ఈ రెండింటిలో ప్రైస్ కంపారిజన్ వచ్చేసరికి ఇదే ఎక్కువ కాస్ట్ ఉంది. ఇవి 2 బేస్లు అయినప్పటికీ ఇదే కాస్ట్ ఎక్కువ ఉంది, ఇది 4 అయినప్పటికీ ఇది తక్కువ ఉంది. అండ్ సౌండ్ విషయానికి వస్తే ఎప్పుడైతే మనం 21 ఇంచ్ డ్యూయల్ ఆన్ చేస్తామో అది ఆన్ చేయగానే ఏదో గట్టి బేస్ వస్తుంది అనమాట, హార్డ్గా అనేది. ఎట్లా మనము 21 ఇంచ్ కాబట్టి కొంచెం డీప్ బేస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. డీప్ బేస్తో పాటు అదే డీప్లో పంచ్ కూడా పడుతుంది అనమాట. హార్డ్గా బేస్ అనేది మనకి డ్యూయల్ దెబ్బ అనేది గట్టిగా పడుతుంది. ఎట్లా బాగా రాయితో కొట్టినట్టు ఇట్లా టాప్ అని ఛాతికి ఎక్కిస్తుంది అనమాట బేస్. అండ్ లాంగ్ వెళ్తా కొద్దీ వస్తుంది కానీ కొంచెం ఈ దగ్గర పడ్డ ఫీల్ అనేది లాంగ్లో వస్తలేదు, కానీ లాంగ్లో కూడా వస్తుంది, బాగా వస్తుంది, లాంగ్లో కూడా బాగా వస్తుంది. కానీ దగ్గర చాలా హెవీగా పడుతుంది, లాంగ్లో కొంచెం లైట్గా డ్రాప్ అయ్యి కూడా వెళ్తుంది. ఇది 21 ఇంచ్ ఆన్ చేసినప్పుడు. అండ్ 18 ఇంచ్ విషయానికి వచ్చేసరికి ఇది ఆన్ చేయగానే దీని ఎంత రావాలో అంత వస్తుంది. అంటే దీనికి ఒక 15% బేస్ అనేది తక్కువ ఉందన్నమాట. అండ్ తక్కువ అనేది ముంగల ఎదురుగా ఫ్రంట్లో నిలబడ్డప్పుడు కొంచెం తక్కువ ఉంది. అండ్ మెల్ల ఇక్కడ ఎట్లా అనిపిస్తుందో కొంచెం లాంగ్ పోతుంటే కూడా అదే బేస్ అనిపిస్తుంది. అండ్ కొంచెం బేస్ అనేది కొంచెం సైడ్లో ఒక వైడ్గా వచ్చిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అంటే వెడల్పు సౌండ్ వస్తుంది, ఇదంతా కవర్ చేస్తుంది అన్నమాట. స్కూప్లో ఎప్పుడైనా సరే కొంచెం కవరేజ్ యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుంది స్కూప్లోది డ్యూయల్తో పోల్చుకుంటే. డ్యూయల్ సబ్ అనేది కవరేజ్ యాంగిల్ కొంచెం తక్కువ ఉంటుంది ఇది స్కూప్తో పోల్చుకో. స్కూప్ అనేది కొంచెం ఫ్రంట్ వస్తుంది, సైడ్స్ కూడా వస్తుంది బేస్. ఆ విధంగా దీంతో పోల్చుకుంటే ఇది పంచింగ్ అనేది తక్కువ ఉంది, కానీ లాంగ్ వెళ్తా కొద్దీ ఆ సౌండ్ అనేది అట్లే ట్రావెల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎట్లా అనిపిస్తుందో అక్కడ కూడా అట్లే అనిపిస్తుంది. అంటే సేమ్ లాంగ్ దగ్గర ఎక్కువ ఉంది, దగ్గర దూరం వెళ్తా కొద్దీ ఇంకా భూమ్ అని ఇంకెక్కువ అనిపిస్తుంది అనమాట. కానీ దీంట్లో ప్రొడ్యూస్ అయినంత హార్డ్ పంచ్ విత్ డీప్ బేస్ అనేది దీంట్లో లేదు 18 ఇంచ్లో. ఎందుకంటే 21 ఇంచ్ చాలా లో ఫ్రీక్వెన్సీస్ని డ్రైవ్ చేస్తుంది. 18 ఇంచ్ వచ్చేసరికి దీనంత లో ఫ్రీక్వెన్సీని డ్రైవ్ చేయదు అనమాట. సో దానివల్ల దీనంత డీప్ బేస్ దీంట్లో వస్తలేదు. కాకపోతే ఏంటంటే ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకి స్కూప్ అనేది ఒక 10% 15% అంతే తక్కువ ఉంది. లాంగ్ వెళ్తా కొద్దీ దీనికి పెద్ద వేరియేషన్ ఏం రాదు. కానీ పంచ్ విషయానికి వస్తే మాత్రం 21 ఇంచ్ హెవీ ఉంది. దీని ప్రైస్ ఎక్కువనే ఉంది, దీని సౌండ్ కూడా ఎక్కువనే ఉంది. 21 ఇంచ్ తీసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు 4 2000 వాట్ బేస్లలో వచ్చే సౌండ్ 2 బేస్లలో ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటే 18 ఇంచ్ డ్యూయల్ కాదు 21 ఇంచ్ డ్యూయల్ తీసుకుంటే బరాబర్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇదైతే 2 21 ఇంచ్ డ్యూయల్ అండ్ 18 ఇంచ్ 2000 వాట్ స్పీకర్లతోటి మనం కంపేర్ చేసినాం. మరి 18 ఇంచ్లో 2500 వాట్ స్కూప్లు వేస్తే మన సౌండ్ ఎట్లుంటుందో అది మనం తర్వాత ముందు వీడియోలలో మీకు చెప్తాను అనమాట. అండ్ మ్యాటర్ ఏంటంటే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్పీకర్లో లైట్లు వేసి చాలా కష్టపడి వీడియో చేసినాము. మినిమం దీనికి కూడా గట్టి లైకులు రావాలి, షేర్లు రావాలి, కామెంట్లు రావాలని కోరుకుంటాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా దాని మీద కూడా వీడియోలు చేస్తాం. అండ్ తర్వాత వీడియోలలో మనం హెచ్ఎఫ్లు ప్రెజర్ మిల్లో వేరియేషన్ 400 వాట్ 150 వాట్లో ఎట్లా వేరియేషన్ ఉంటుంది అట్లాంటి కంపారిజన్ కూడా చాలా చేయబోతున్నా. సో చూస్తూనే ఉండరు డీజే ఆర్యన్ యూట్యూబ్ ఛానల్.